2014 నుండి 2024 వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా జయదేవ్ గల్లా గారు మరి తెలుగు ప్రజల గళాన్ని తన గళంగా వినిపించి పార్లమెంటు సాక్షిగా ఎటువంటి ఇబ్బందులున్నా రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, అలాగే విదేశాల్లో ఎవరన్నా మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయడం కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి, అలాగే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు 17వ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు యువత తరపున, గుంటూరు జిల్లా ప్రజల తరపున మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి